హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి పోచారం డ్యామ్. మాకైతే చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్లేస్ చూసినట్టయితే అందరికీ అర్థమైపోతుంది. మొన్న చాలా డేంజర్లో ఉండే ప్లేస్ అనేది ఇదే. దీనిపైన మట్టి అది వేసేసి మంచిగా స్ట్రాంగ్ అనేది చేశారు. ఇప్పుడైతే చూడటానికి అందరూ వెళ్తున్నారు. అయితే 2 వేస్లో ఈ పోచారం డ్యామ్కి వెళ్ళటానికి దారులు అయితే ఉన్నాయి. ఇంకో సైడ్ నుంచి అయితే వెళ్ళనివ్వడానికి అనుమతించట్లేదు. ఈ వేలో అందరూ చూడడానికైతే వస్తున్నారు. వర్షాలు చాలా ఎక్కువగా పడటం వల్ల పైనుంచి నీళ్ళు అనేటివి ఎక్కువగా రావటం వల్ల ఇక్కడికైతే వాటర్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ నుంచి వాటర్ అనేది నిజాం సాగర్ డ్యామ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, ఫ్లో అనేది కనబడుతుంది కదా, బ్యాక్ సైడు ఇంత ఫ్లోగా వస్తుంది. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 1 మంత్ నుంచి అయితే ఈ ఫ్లోయింగ్ అయితే నడుస్తూ ఉంది. చూడండి, వే అనేది కనబడుతుంది కదా, స్టెప్స్ ఉన్నాయి. పైనుంచి బ్రిడ్జి పైనుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ అనేది దిగినట్టయితే కింద కొంచెం ఓపెన్ ప్లేస్ ఆ విధంగా ఉంటుంది. అక్కడికి వచ్చి అందరూ నిల్చొని ఫోటోలు వీడియోలు తీసుకోవటానికైతే వీలుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. వే చూసినట్టయితే మీకు ఈజీగా కనబడుతుంది. చూడండి, వాటర్ అనేది ఇంత ఫ్లోయింగ్తో చాలా దూరం వరకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే హ్యాపీగా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాటర్ ఫ్లోయింగ్ అనేది తగ్గిపోయిందేమో అని అనుకున్నాము, కానీ అదేం లేదు. చూడండి, స్టెప్స్ కనబడుతున్నాయి కదా, ఆ దానిపైన నుంచి కింది వరకు స్టెప్స్తో దిగి కిందికి రావచ్చు. వచ్చిన తర్వాత మనకు ఒక వే ఈ విధంగా ఉంటుంది. ఇంకో వే చూసినట్టయితే మనకు ఇంకా పైనుంచి ఒకటేసారి ఫ్లోయింగ్ అనేది కనబడుతుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కూడా కొంచెం బండల్లాగా కూర్చోటానికి ప్లేస్ ఆ విధంగా ఉంది. ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది చేపలు పట్టే వాళ్ళు కూడా కొంచెం దూరంగా వెళ్ళి చేపలు కూడా పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పోచారం డ్యామ్ అనేది ఖచ్చితంగా ఒకసారి చూసి తీరాల్సిన ప్లేస్. చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తో వచ్చినా, రిలేటివ్స్తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఏ విధంగా వచ్చినా కూడా చక్కగా ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు. ఎక్కడైనా మనం ప్రాజెక్టులకు ఆ విధంగా వెళ్ళినప్పుడు మామూలుగా వాటర్ని చూడటం మట్టుకే ఉంటుంది. అక్కడ నిలబడి స్నానాలు చేయటం కానీ ఎంజాయ్ చేయటానికి కానీ ఎక్కడ కూడా వీలుండదు. కానీ ఈ పోచారం డ్యామ్కి వచ్చినట్టయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత దీనికి దగ్గరలో ఒక పార్క్ కూడా ఉంది. పోచారం పార్క్ అంటారు. ఆ పార్కులో కొంచెం సేపు సేద తీరిన తర్వాత ఏమైనా స్నాక్స్ ఆ విధంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తింటూ ఉంటారు. ఎక్కువగా ముస్లిమ్స్ ఆ విధంగా వస్తూ ఉంటారు అక్కడికి. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ పోచారం డ్యామ్ అనేది వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం డేంజర్లో ఉండే కదా, ఇప్పుడైతే చాలా అంటే చాలా సేఫ్గా అయిపోయింది. దాన్ని గట్టిగా చేసేసి మట్టితో చక్కగా రోడ్ అనేది క్లోజ్ చేసేసారు. ఇప్పుడు సేఫ్గా ఉంది. మీరైతే ఒకసారి ఖచ్చితంగా పోచారం ప్రాజెక్టుకు వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.